నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో సీనియర్ పొలిటికల్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు అస్తమించారు. ఈ నేపథ్యంలో కొంత రాజకీయం అనేది అక్కడ నడుస్తూ ఉంది. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలనేసని సీఎం, డిప్యూటీ సీఎం, ప్రభుత్వం అంటే అక్కడున్న డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశారు. ఇంకొక వైపు కుటుంబం మాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వద్దు అనేసి కుటుంబం అందా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిందా అనేది క్లారిటీ లేదు. ఇంకొక విషయానికి వచ్చేసరికి తన కూతురు తండ్రి ఆఖరి చూపు కోసం వెళ్తూ ఉంటే తనను అడ్డగించేసి షరతులు పెట్టారు అన్న ఒక వార్త మరొక వైపు బాధిస్తోంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు అలాగే మన సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారికి, అలాగే మన ముద్రగడ పద్మనాభం గారితో ఉన్న అనుబంధము, జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. ఒక కాపు ఉద్యమ నేత అస్తమించారు. ఒక సీనియర్ పొలిటీషియన్గా కాపు ఉద్యమానికి సంబంధించి అనేక విభాగాల్లో ఆయన పేరు ఎలా వినిపించింది అనేది మనం చూసాం. ముందుగా ఆయనతో మీకున్న అనుబంధం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మొట్టమొదటిగా వారి కుటుంబానికి, వారిని అభిమానించే నేతలకు, ప్రజలకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ముందర మనం అది. రెండో విషయం, ఆయనకి నాకు అత్యంత దగ్గర పరిచయం లేదండి. కాకపోతే మా పాలకుల్లో సంబంధించిన మిత్రులు, పెద్దలు, దాసరి నారాయణరావు గారు ఆయనకి బాగా సన్నిహితులు. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సామాజిక వర్గానికి కాకపోయినా బాగా సన్నిహితులు పార్టీ. అలాగా వారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటాం. కానీ తర్వాత వ్యక్తిగతంగా మనం ఎక్కడ కలిసినప్పుడు కానీ అంతకుమించి వ్యక్తిగతంగా కూర్చుని గట్టిగా చర్చించింది లేదు, అంటే సీరియస్గా. కాకపోతే ఆఖరిగా హోదా విభజన హామీ ఉద్యమం గట్టిగా సాగుతున్న సందర్భంలో ఒక 7 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడి, శ్రీనివాస్ గారు నేను వస్తాను కలవటానికి, మనం గట్టిగా ఉద్యమం చేద్దామని అన్నారు. నేను అప్పుడు కర్నూలు, అనంతపూర్లో ఉన్నాను. వచ్చేటప్పుడు కాల్సి అవుతుంది అనుకున్నాం. తర్వాత ఒక లేఖ రాసి, లేఖ నా దగ్గర ఉంది ఇప్పటికి, మనం కలిసిపోయి శ్రీనివాస్ గారు మనం కలిసి పని చేద్దామండి అని. ఆయన లేఖలు రాయటం అలవాటు ఆయనకి, చూశారు కదా ఇప్పుడు. ఆయన సహచరులను కూడా పంపించారు నా దగ్గరికి. అపార్ట్ ఫ్రమ్ దట్, సరే ఇది ఏ రోజు కూడా ఆయన విధానాల మీద చాలా తీవ్రంగా వ్యక్తిగతంగా కూడా విమర్శలు వచ్చిన సందర్భంలో ప్రసార మాధ్యమాల్లో, అప్పుడు టీవీలో, మిగతా నెంబర్ ఆఫ్ లేదా యూట్యూబ్ మీడియాలో ఏ రోజు కూడా ఒక విధానపరంగా తప్పు జరిగితే మాట్లాడితే, వ్యక్తిగతంగా ఏ రోజు నేను ఆయన్ని తప్పుగా మాట్లాడలేదు. ఇవాళ ఆయన పరంపదించారని చెప్పి నేనేదో ఆయన పొగడటానికి ఇది కాదండి. జీవితంలో మనుషులకు విలువలు చాలా ముఖ్యం. ఇవాళ ఒక మాట మాట్లాడి రేపు పొద్దున ఆ పార్టీకి వెళ్ళి ఆ పార్టీని తెచ్చి 2 మాట అలా ఉండకూడదు. ఆయన్ని చెప్పుకోవాలంటే ముందర, అంటే మీరు అడిగిన మిగతా ప్రశ్నలు మాట్లాడే ముందు ఆయనకి చెప్పాలంటే పదవులు బట్టి ఆయనకి పేరు రాలేదు. ఆయనకు వచ్చిన పేరు ఉద్యమం, నిజాయితీ, కమ్ వాట్ ఎవర్. పైగా ఆయన ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారంటే 1962లో భయంకరమైన పోటాపోటీకి ఎవరికి బ్రహ్మానంద రెడ్డి గారు, భయంకరమైన వర్గాలు ఉన్నాయి. నీలం సంజయ్ రెడ్డి గారి వర్గం, అలా కాకుండా తర్వాత మీరు అల్లూరి సత్యనారాయణ రాజు గారిని, ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సింది. ఆయన పెట్టిన ఒక దమ్మున్న క్యాండిడేట్ దామోదరం సంజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, ఈ దేశంలో మొట్టమొదటి అత్యంత పిన్న వయసు ముఖ్యమంత్రి, ఈ దేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి దళిత అధ్యక్షుడు చేశారు. సరే కమ్వాటర్. అలాంటి నేపథ్యంలో వీరరాఘవులు గారు వీళ్ళ, అంటే ఆయన్ని కిర్లంపూడి మున్సబు గారికి ఫేమస్. కిర్లంపూడి మున్సబు గారు అబ్బాయి చనిపోయాడు వాళ్ళు. అది వాళ్ళ పెద్దవాళ్ళు తలుచుకునేది. అయ్యో 2 సార్లు ఇండిపెండెంట్గా నెగ్గటం అనేది, మీరు వీళ్ళ నాన్నగారు అంటే ఘనమైన వారసత్వం నుంచి వచ్చారు. మంచి ఆస్తిపరులు, సినిమా థియేటర్ 14 థియేటర్ ఒకటి ఉండేది, రైస్ మిల్ అన్నీ ఉండేవి. ఆయన దాంట్లో ఎప్పుడు నెవర్ ఈ షార్ట్ ఆఫ్ మనీ ఎప్పుడు కూడా. 1978లోనే 60 మంది జనతా పార్టీ ఎమ్మెల్యేలు నెగ్గారు, 30 మంది కాంగ్రెస్ నెగ్గారు, రెడీ కాంగ్రెస్ నెగ్గినప్పుడు వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు భారతీయ జనసంఘ్ నుంచి దాంట్లోకి వెళ్ళారు. కాబట్టి మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నారు. అంతకుముందే చాలామంది చెన్నారెడ్డి గారికి వీళ్ళ ఆకర్షణలు, జంపింగ్ ఇలా నీళ్ళు అయిపోయి మొత్తం వెళ్ళిపోయారు. కొద్దిమంది పట్టుమని 5 కూడా పెద్దకుండా మిగిలిన సందర్భంలో ఈయన ఒడ్డే శోభనాథీశ్వరరావు గారు వీళ్ళందరూ నిజాయితీగా జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీ పెట్టేది వరకు అక్కడ దాంట్లో కట్టుబడి ఉన్నారు. అంటే మనిషికి విలువలు ముఖ్యమనేది
ఆయన అంటే అది రెండోది సరే 83లో ఎన్నికయ్యారు, 85లో ఎన్నికయ్యారు, మళ్ళీ 89లో ఎన్నికయ్యారు. అలాగే కంటిన్యూస్గా అంటే 78 తర్వాత వరుసగా ఎన్టీఆర్ గారితో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఈయన ఒక మా గోదావరి జిల్లాల నుంచి అని కాదండి, మామూలుగా ఉత్తర అక్కడి నుంచి ఈయన కానీ కే జానారెడ్డి గారు అంటే తెలంగాణ నుంచి ఆయన, కేఈ కృష్ణమూర్తి గారు రాయలసీమ నుంచి ఒక 15 గారు, వీళ్ళందరూ కలిసి ఒక వేదిక పక్షం స్టార్ట్ చేశారు. తెలుగు పరిరక్షణ అనే విధంగా ఒక పార్టీ లాగా ఒక సంస్థని స్టార్ట్ చేశారు, ఒక ప్రయోగం చేశారు. ఏది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఎమ్మెల్యే కింద ఎన్నికారు, మంత్రివర్గంలో చేరారు. మళ్ళా ఎప్పుడు కూడా ట్రైన్ ఎక్కే ముందు ఎప్పుడు కూడా ఈయనకి పేరు ఉంది, జేబులోనే రాజీనామా లేఖ పెట్టుకుని వెళ్తారని పేరు ఉంది. వెంటనే కావాలంటే కోపం వచ్చినప్పుడు స్టేషన్ నింపేసి వెనకమాల ట్రైన్ ఎక్కి వెళ్ళి ఇచ్చేసి రమ్మంటారంట. ఒకసారి అలా జరిగింది సందర్భం కూడా. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండగా పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారని ఇద్దరు ఉండేవారు. ఓ రోజు పిఏ ఆ ఊళ్ళు కూడా ఈయన కిర్లంపూడి, ఆ పక్కన ముస్లింపూడి, పక్కన ఊరు. ఫోన్ కలపాలంటే పిఏ అంటే మంత్రి పదవి ఎవరికి ఇద్దామని, పద్మనాభం గారు మీరు రేపు పొద్దున ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి వచ్చేయండి, ఆ పక్కనున్న పద్మనాభం మాత్రం చెప్పొద్దని చెప్పారంట. ఓకే, తెలియదు. దాంతో ఈయన గొడవ వచ్చింది అనేది. అందుకని ఏ రోజు కూడా రాజీవ్ గాంధీ గారు అక్కడికి వచ్చి చేర్చుకునే కార్యక్రమం ఎప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రి ఉండగా ఆయన కలవటానికి ఇష్టపడలేదు. చాలా పట్టుదల గల వ్యక్తి. తను మాట్లాడ వస్తే ఆ జీవితం ఆఖరి వరకు అలాగే ఉన్నాడు ఆయన. ఇవాళ మీరు తెలుగు అంటే ఒక ఉద్యమాల్లో ఒక స్టేజీకి వాళ్ళ కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలనేది నిలబడిందంటే కమ్ వాట్ ఎవర్, మిగతా వాళ్ళు మిగతా అందరూ ఉన్నారు. ఆయన సన్నిహితులుగా ఉన్న ప్రకాష్ గారు, ఆరెడ్డి ప్రకాష్ గారు కూడా మంచి మిత్రుడే. వాళ్ళ మామగారు మెంటే పద్మనాభం గారు చాలా గొప్ప వ్యక్తి ఉండేవారు. కాకపోతే నాకు ఇంకా సన్నిహితులుగా ఉన్న చేగొండ ఎర్రరామ జోగ గారికి నీకు పడదు, అది వేరే సంగతి. అదే ఇద్దరికే దే కెనాట్ గో అలాంగ్ అండి, డిఫరెంట్ ఇష్యూ. నేనేమో దాంట్లో ఎవరు దానికి ఉంటాయి. ఇద్దరు స్ట్రాంగ్గా ఆయన జడ్పీ చైర్మన్ కింద 25 సంవత్సరాల వయసులో ఎన్నికయ్యారు. పెద్ద ఉద్దండులైన దిగ్గజాలు, ఆంబోతులు లాంటి దిగ్గజాలను తట్టుకుని దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ ఈయన అన్నిటికంటే కూడా మనం అంటే కొన్ని చెప్పుకోవాల్సింది, ఇవాళ ఆ రోజు కాపు ఉద్యమాన్ని ఒక పీక్ స్టేజ్ తీసుకెళ్ళి ఇవాళ రిజర్వేషన్ జీవో ఏదైనా సరే రావడానికి ముఖ్యమైన కారణం అంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో చేయట్లేదు, ఒకళ్ళు ఉన్నప్పుడు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి విధానపరం ఖచ్చితంగా. రెండో విషయం ఏంటంటే ఆ తొలి ఘటన జరగటం అనేది దురదృష్టకరమైన లైఫ్. రైలు అనేది పొరపాటున అక్కడ రైలు దహనం అయిపోయింది, ఎవరన్నా దూకి బతికిపోయారు. కానీ అది మాత్రం అవుట్ రేట్గా దాంట్లో ఖచ్చితంగా ఆయన తప్పని నేను అన్నాను, లేదా ఆయన వేరే వాళ్ళు చేంజ్ చేశారనేది, అంత ప్రమాదవశాత్తు జరగలేదనేది కేసులు. ఆయన ఆఖరి వరకు కూడా కేసులు ఎవరైనా పడకుండా చూసుకోమని చెప్పాడు, చూసారా? అది కరెక్ట్ కాదని అండ్ ఇంకొంతమంది కూడా. సరే ఏది జరిగినా అది కొన్ని లోపాలు ఉన్నాయండి. కానీ ఒక సిద్ధాంతం కోసం కట్టుబడిన మనిషి ఇవాళ ఒక కాపు సమాజానికి, అంతేకాకుండా ముఖ్యంగా నిజాయితీపరమైన నాయకులకి ఒక ఆదర్శంగా ఉండాలని. ఒక మాట మీరు మనం తెలుగు వాళ్ళు ఏం మాట్లాడుకుంటాం, నేను చెప్పిన మాట నిలబెడుతుందో పేరు మార్చుకుంటాను, నేను చెప్పింది నిజంగా నేను మాట మీద నిలబడితే పేరు మార్చుకుంటాను. ఒక్కడు మార్చుకున్నాడు చరిత్రలో, మీకు రికార్డులో తెలుగు జాతి చరిత్రలో నేను పేరు మార్చుకుంటానని నిజంగా మార్చుకున్న, అఫీషియల్గా మార్చుకున్న వ్యక్తి ఈ చరిత్రలో ఎవరైనా మీరు విభేదించండి, ఆయన వ్యతిరేకించండి, ఆయన్ని ఏదైనా చేయండి, ఈ విషయంలో మాత్రం నిజాయితీ పర్మిషన్లో మాట నిలబెట్టుకునే విషయంలో మాత్రం ఆయన కనుక విమర్శించి ఊరుకోనండి. ఆయన యాంటీ అది పెట్టుకుంటే కులం కోల్పోతా, ఇంకో కులం పేరు సూచిస్తుంది. మీకు అర్థమైంది? ఇంకొక ఏంటి ఛాలెంజ్ పిఠాపురంలో కళ్యాణ్ గారు నెగ్గరు వంగ గీత గారిని, షీఈ్ ఆల్సో పవర్ఫుల్ లీడర్. చాలా జడ్పీ చైర్పర్సన్గా చేసి వచ్చారు, రాజ్యసభగా చేశారు. చాలా పార్టీలో ఉన్న చాలా గౌరవించగలిగిన ఓ మంచి లీడర్. అది సంస్కారయుతంగా మాట్లాడే వారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, హస్బెండ్ కానీ, వాళ్ళందరూ కూడా సంస్కారయుతంగా ఉండే, ఎప్పుడు కూడా అనుచిత పద్యాలను మీరు చూసుంటారు. చాలా గొప్ప వ్యక్తి. చాలా మాట్లాడటం, రెచ్చగొట్టేయటం ఇలా కుదరదండి. అది సరే కమింగ్ వాళ్ళు నెగ్గాల నన్ను అనుకున్నారు, ప్రయత్నించారు, పేరు మార్చుకున్నారు. అందుకని ఆయన ఏ రోజు కూడా కాదు, మీరు చెప్పిన మిగతా వివాదాల విషయంలో ఎస్ ఒకళ్ళు ఉండగా ఎక్కువ ఒక అభిప్రాయం వచ్చింది. ఏదేమైనా 24లో ఆయన వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విచిత్రం ఏంటంటే 1989లో కాంగ్రెస్ నుంచి వెళ్ళిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అది వేసుకుని ఆ కార్యక్రమాలు కూడా వెళ్ళి వచ్చారు. మీరు నమ్ముతారో ఆ రోజు గుర్తుండదు, చాలామంది గుర్తుండదండి. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీ కింద ఎన్నికయ్యారు. అంతకుముందు 1998లో బీజేపీలో ఉండగా మన కృష్ణరాజు గారి ఎన్నికకి సాయం చేశారు. అప్పుడు మీకు తెలుసు కదా, రాష్ట్రంలో ఎక్కడ ఏమైనా 2 సీట్లు ఈస్ట్ గోదావరిలో నెగ్గింది. ఒకరు వడ్డీ గారు, ఎవరు రాజమండ్రి సీటు ఇండిపెండెంట్గా బీజేపీ, మీరు నమ్మలేరు, బీజేపీ ఇండిపెండెంట్ ఏ పార్టీతో పొత్తు లేకుండా రాజమండ్రి కాకినాడ సీట్లు గెలుచుకుందండి. కృష్ణరాజు గారును వడ్డీ గారు ఆయన యువనాయకుడు. సరే అలాంటిది ఉన్నారు, 99 నెగ్గారు. తర్వాత మళ్ళీ పాపం 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కమ్ వాట్ ఎవర్, గెలిపోవటం ఇష్యూ కాదు. ఇక పర్సనల్ విషయానికి వస్తే పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ భవిష్యత్తుని కంటామా, వాళ్ళు ఎలా ఉంటారో మన చేతిలో ఉంటారో అనుకుంటామని రోసే గారు తమ కుటుంబం గురించి వచ్చిన ఆరోపణలు చాలా ఆవేదనతో కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నట్టు మాట్లాడారు. సహజమేనండి, అందరి పిల్లలు ఆ తల్లిదండ్రులు మాట వింటాలని, లేదా ఒక పార్టీలు ఉంటే ఇంకొకరు ఉంటారని కూడా ఎక్కడా లేదు, విభేదించవచ్చు. అలాగే ఆయన వారి కుమార్తె గారు హైదరాబాద్లో ఆయన వెళ్ళినప్పుడు సరిగ్గా చూడలేదని, సరే రాజకీయం ఏంటని మాట్లాడితే ఆ రోజు మన బతికుండగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇంకో విధంగా. నేను అలా బట్ ఇవాళ మార్నింగ్ వచ్చినప్పుడు వారిని అంత్యక్రియల సందర్భంగా, అంటే వాళ్ళ నాన్నగారు రానే వద్దన్నారనేది, కానీ మానవీయ కోణం ఉండాల్సిందే. సైలెంట్గా ఉంటే చూసుకుని వెళ్ళిపోయేవారు. ఒకవేళ ఆవిడ ఏమన్నా చేస్తే, నాకు ఎవరో తెలియదండి, గిరిగారు వాళ్ళ అబ్బాయి గారు ఉంటున్నారు మిగతా వాళ్ళు, కానీ చేస్తే అది తప్పు. కానీ ప్రజలు తప్పుగా ఏమైనా బిహేవ్ చేస్తే తప్పు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత లక్ష్మీపార్వతి గారు ఉన్నారు, మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెళ్ళటానికి ధైర్యం సరిపోలేదనే భావన కూడా వచ్చింది. చూశారు మీరు, దమ్మున్న హరికృష్ణ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైపోద్ది, నేను వ్యక్తిక్షంగా చూడక్కర్లేదు, టీవీలు చూసినా ధైర్యం వచ్చింది. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, ఎవరో మంది తీసిపోయాడు గట్టిగా, అది వేరు. అయినా ఎవరన్నా రానివ్వాలి, బయట వాళ్ళని కూడా రానివ్వకపోతే అది, ఎందుకంటే జయలలిత గారిని రానివ్వకుండా స్టేజ్ ఆ వ్యాన్ నుంచి ఎలా తోసేశారు మీరు, జానకి గారి వాళ్ళ సహచరులు మిగతా వాళ్ళు చూశారు, దురయ్య గారు ఎవరున్నట్టున్నారు. దాన్ని మీన్ చనిపోయినప్పుడు రాగద్వేషాలకి అతీతంగా మనిషి ఇది క్యారియర్ అండి, మనిషి బాడీ మన అందరిదే, ఈ బాడీలో ఉండే ఆలోచన మైండ్ మాత్రమే మన బాడీ, అలా ఉంటుంది. సరే ఏదేమైనా అది అలౌ చేసి ఉండాల్సింది. బట్ ఆయన లాస్ట్ విల్ అని ఆయన రాసినట్లేరు, నాకు రావడానికి వీలేదంటే ఇబ్బంది లేదు, ఎవరు అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అందుకని లెటర్స్ వెయిట్ అండ్ చేయండి నేను అనుకుంటాను. బట్ ఎంత రాసినా కూడా చివరి చూపు అనేది ఒక కుమార్తెకి ఖచ్చితంగా అవకాశం, నేను ఒక విషయంలో కాదనట్లేదు, కొన్ని విషయాల్లో తేజస్విని యాదవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, వీళ్ళందరూ అనుకునే, ఈవెన్ గిరి గారు అనుకునే మాట ఒకటి ఉంటుందేమో, శత్రువులు ఎక్కడ ఉండరో అక్క చెల్లెల రూపంలో మారువేషాలు వేసుకుని మన చుట్టూరా తిరుగుతూ ఉంటారని దాంట్లో మాత్రం నేను గమనించిన దాంట్లో అందరూ చాలా చోట్ల నిజం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇప్పుడు నిజమే, వాళ్ళ పరిస్థితుల్లో పారున్న రోజుల్లో లేవండి. అంటే కొంత మానసిక క్షోభ, అవునన్నా కాదన్నా కూతురు విభేదించడము అనేది ఎక్కడో దగ్గర చిన్న, అంటే ఇప్పుడు కోడెల శివప్రసాదరావు గారు ఉన్నారు, ఆయన కమ్ వాట్ ఎవర్ ఒక ముఖ్యమంత్రిగా చేస్తూ ఒక బ్రహ్మాండమైన నాయకుడి కింద, పట్టున్న నాయకుడి కింద కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కుటుంబం ఉంటే, తరతరాలుగా ఉంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా ఉంటే, అక్కడి నుంచి ధైర్యంగా నెగ్గి దాడికి వస్తే వాటర్ ట్యాంక్ కింద దాక్కునే ఫస్ట్ ఇనిషియల్ 23 ఎన్నికల పరిస్థితుల్లో నిలబడి, ధైర్యంగా నిలబడి, సరే బాంబులు వేసారా లేదా బాంబులు ఎదుర్కొన్నారా, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఒక డాక్టర్గా కోట తీసుకున్నాడు, డాక్టర్గా ఉండి ఒక ధైర్యవంతమైన నాయకుడిగా ఉన్నవాడు, ఒక దమ్మున్న వారిగా పేరున్న ఆయన సూసైడ్ చేసుకోవడం, ఆయన బాధాకరం. మరి దానికి కొంతమంది కుటుంబ సభ్యులు కారణం అని కొంతమంది ఆరోపించారు, కానీ ఎవరిని అనలేదు. అంటే అంత సూసైడ్ వాళ్ళ సూసైడ్ చేసుకున్న వాళ్ళకి చివరి చూపు దక్కినప్పుడు ఈయన అనారోగ్య కారణం, నేను సూసైడ్ అందరినీ తప్పాను, కానీ మిగతా వాళ్ళకి ఆరోపణలు వచ్చినాయి. అదే ఆరోపణల నేపథ్యం. అదే కాకుండా చాలామంది కూడా ఇవాళ, ఎందుకంటే ఇప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నారు, చాలా కాలం ఇద్దరు డిమెన్షియాలోకి వెళ్ళారండి.
చాలా కాలం మతిమరుపు తన అస్తిత్వం కోల్పోయారు. వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు కూడా దారుణంగా బూతులు తిట్టిన వాళ్ళు కూడా వచ్చారు. అంతే కదా, కుటుంబ సభ్యులే కాదు బయట వాళ్ళు కూడా. చనిపోయినప్పుడు శత్రుత్వం అనేది చూడకూడదండి. కొంతమందికి ఉంటాం కానీ శత్రుత్వాన్ని చూడకూడదు. ఓకే, ఎలా చేయాల్సింది గొడవ చేయకుండా ఏమో కొన్ని కండిషన్స్ పెట్టారు, కండిషన్స్ కి క్రాంతి ఓకే అందని ఏదో అంటున్నారు, ఆపేసి మాట్లాడుతున్నారు అనేసి. సరే ఏదైనా అది మనం పెద్ద ఇప్పుడు దేశ ముఖ్యమైన సమస్య కాదండి. బట్ ఏంటంటే మనం మిగతా వాళ్ళకి చెప్పేది ఎవరన్నా ఎప్పుడన్నా రావచ్చు, ఆఖరి మనిషి దాంట్లో ఆ విషయం వరకు కొంచెం విశాలమైన దృక్పథంతో ఉండాలి. ఈ వివాదంలో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ వివాదం జరగడం అనేది ఆయనే ఉద్యమకారుడు, అది నాకు బాధాకరంగా ఉంది. ఒక కాపు కులం గర్వించదగ్గ నేతని అంటాం కంటే మా గోదావరి జిల్లాలో ఒక గొప్ప స్టాల్వర్ట్ లీడర్. రాష్ట్రం నిన్న నేను ఇది చెప్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మామన్ గారు తర్వాత మిగతా అందరూ కూడా గ్రేట్ నోబుల్ లీడర్, వాళ్ళకి తెలుసు చాలా హానెస్ట్ లీడర్. మన విధానాల పరంగా విభజించవచ్చని చాలా గొప్పగా శ్లాఘించారు, అంటే పొగిడారు. అందుకని డిఫరెంట్ చూద్దాం. అంత్యక్రియలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి అధికారికంగా అంత్యక్రియలు చేయడం అనేసి అంటే కుటుంబం నుంచి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కావచ్చు, అవసరం లేదు, అంత మమ్మల్ని వెంబడించి వేధించి ఇచ్చేశారు, గిరిధర్ కూడా వద్దు అనేసి అని అన్నారు. ఈ అంశానికి సంబంధించి అవును, నిన్న ఒక వేదన ఆయన ఆయన రైట్, అది కుటుంబ సభ్యులు ఇష్టం వద్దనుకుని. ఇప్పుడు నిన్న సిస్టర్ జానకి గారు, జానకి గారు పద్మభూషణ్ వద్దనుకున్నారు. మిగతా వాళ్ళు ఏమైనా పోస్ట్ ఆఫీస్ ఇద్దామనుకున్న కొంతమంది వద్దనుకున్నారు. అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలు ఇస్తానంటే వద్దనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పేమీ లేదు. కాకపోతే ఒక పార్టీలకు రుద్దటం తప్పుగానే, అది వేరే పార్టీ వద్దంటే ఆపేసిందని వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చు. దట్ డజంట్ మీన్. అందుకని వాళ్ళ దానివల్ల వాళ్ళ ముద్రగడ గారి గౌరవం ఏమి పడిపోదండి. కానీ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా విమర్శించండి అంతే తప్ప ఆయన్ని వ్యక్తిగతంగా అవినీతిపడనో ఇంకోటనో లేదే. ఇప్పుడు అటు ఇటు విభేదించవచ్చు, కొంచెం చంచల స్వభావంతో ఉండొచ్చండి. కానీ ఈ అన్నిటికన్నా ఒక మాట కోసం ఎంత దూరమైన వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ముద్రగడ గారు, మా గోదావరి బిడ్డ మనం చెప్పుకోవాలి. అంటే అంత చెప్పుకోదగ్గ దగ్గర సంబంధం కాకపోయినా మేము మాట్లాడుకున్న దాంట్లో కానీ ఒక రకమైన ఆందోళన ఉండేది ఎప్పుడైనా. ఫస్ట్ నుంచి మిగతా వాళ్ళ మిత్రులు చెప్పడం కూడా ఒక తపన ఉండేది. ఎందుకంటే ఏ సంపాదనకు అవసరం లేకుండా ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఇప్పుడు రైస్ మిల్ విషయంలో, కరెంటు విషయంలో కొన్నిసార్లు మీరు చూశారు, కొంతమంది ఆయన తప్పెట్టు కొట్టే ఏదో కంచాలు గరిటలు పెట్టి కొట్టారని చాలా హేళన చేసేవారు. మరి కరోనా పోద్దని తప్పెట్లు పెట్టుకుని మోడీ గారు చెప్తే మాత్రం గాలికి ఎత్తుకుంటున్నారు. ఆయన చెప్తే సూత్రమును, ఈయన చెప్తే అదే హేళన చేయటం. ఇప్పుడు తెలంగాణలో చేయలేదా? తెలంగాణ ఉద్యమ సమయం చేయలేదా? ముందు చెప్తున్నానండి. ఒక ఉద్యమ రీతులు వాళ్ళకు ఉంటుంది, విచిత్రంగా కానీ లేదని అనిపించవచ్చు. బట్ లెటస్ సే వన్ థింగ్, ఆయనకి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేద్దాం. ఎక్కడున్న ఆయన ఈ భూమి మీద ఆయన ప్రయాణం చాలించారు, ఉన్నత గతికి వెళ్ళారని ఆశిద్దాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం సార్. ఆయన గురించి, ఆయనతో ఉన్న 2-3 అనుబంధాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.